రెండవ చరణములో ఇలా వ్రాయబడి ఉంది, చదువుదాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. చాలండి. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి చాలా అద్భుతమైనటువంటి రెండవది గమనించిన ఎలా తెలుసుకోవాల్సినటువంటి ఓడు మనం గమనిస్తే ఆ హీబ్రూ బైబిల్ నుండి తర్జుమా చేయబడినటువంటి ఈ పదం చాలా ఉన్నతమైనటువంటిది. గుమ్మములు అని మనం ఈజీగా పిలుస్తూ ఉంటాం తెలుగులో. ద్వారాలు, ఈ గుమ్మములు లేదా ఈ గేట్స్ అనేవి చాలా ఉన్నతమైనవి. మానవుని జీవితంలో గుమ్మములు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పట్టణపు యొక్క గుమ్మములు లేదా దాని ద్వారములు ఎల్లప్పుడూ తెరువబడి ఉండవు. శత్రు భయము వలన రాత్రి వేళవి మూసివేయబడతాయి. పట్టణపు గుమ్మములు లోకములు మనం చూస్తే రాత్రి వేళ ఏం చేస్తారు? ప్రతి పట్టణపు యొక్క ఆ గుమ్మాలను మూసేస్తారు. రాత్రి వలన శత్రు భయాన్ని బట్టి మూసివేయబడుతూ ఉంటాయి. ఆ గుమ్మంపై యోధులు గస్తీ తిరుగుతూ ఉంటారు. కానీ సియోను గుమ్మములు రాత్రింబవళ్ళు తిరుగుబడి ఉండే గుమ్మాలు, రేయింబవళ్ళు ఆ గుమ్మములు తిరుగుబడి ఉంటాయి. దాని ప్రాకారములు చుట్టూ దేవదూతలు కావలి కాస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ కీర్తన మనందరికీ బాగా తెలుసు. గుమ్మములారా మీ తలలో పైకొత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యుద్ధశూరుడైన యెహోవా అనేటువంటి అద్భుతమైనటువంటి మాటల్లో కనిపిస్తున్నాయి. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. యాకోబును తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయేలుగా దీవించాడు. కానీ యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములంటేనే యెహోవాకు ప్రియము, ఆయనకి ఇష్టము. ఎండనక వాననక నిత్యము దేవుని గొర్రెలలోనికి వచ్చుచు బయటికి పోవచ్చు ఉంటాయి. ఆ గుమ్మములో దేవుని దర్శనాలు చూపించే పిల్లరా బేతేలు ద్వారాలు, బేతేలు అనుభవము యాకోబు జీవితంలో మనం చూడగలం. తండ్రి ఇంటిని తన సోదరుడైన ఏశావుకు భయపడి అతడు పరిగెత్తి ఇల్లు పోచుకున్నప్పుడు, పొద్దుగుంకినప్పుడు అతను పండుకోవడము కనిపిస్తూ ఉంది. అతనికి స్వప్నంలో పిల్లరా ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన వేయబడము కనిపిస్తుంది. ఆ కలలో దాని పైన దేవుడు నెరవేర కనిపిస్తూ ఉంది. ఎక్కే దూతలు కనిపిస్తున్నారు, దిగే దూతలు కనిపిస్తూ ఉన్నారు. ఇది నిశ్చయముగా దేవుని సన్నిధిని బేతేల్ అనే నామకరణము చేసినాడు. ఇది దేవుని మందిరము, దేవదర్శనాన్ని పిల్లరా మనకు చూపించే ఆ గుమ్మములు బేతేలు ద్వారాలు. అంటే దేవుని మందిరానికి వచ్చిన వారు, బేతేలు అనుభవాన్ని కలిగిన వారు తన జీవితంలో పెనీయేలు అనుభవంలోనికి రావాలి. అంటే మన అందరము దేవుని మందిరానికి బేతేలుకి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే పెనీయేలు అనుభవంలోనికి మన జీవితాలు మార్పు చెందాలి. అనగా ఆ గుమ్మములు దైవ ఆశీర్వాదాలకు, దేవుని దీవెనలకు నిన్ను నన్ను కూర్చోబెట్టే పెనీయేలు ప్రాంగణముగా మారిపోవాలి. దేవాలయానికి అందరం వస్తాం, కానీ పెనీయేలు అనుభవం మన జీవితంలో రావాలంటే, ముఖాముఖి అనుభవం మనకు కావాలంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో మన యొక్క బాంధవ్యము దృఢంగా కొనసాగింపబడడానికి సహవాసము గట్టిగా ఉండాలి. ఎప్పుడు ఆ సహవాసం ఉంటుందో ఆ గుమ్మములో నువ్వు వస్తూ ఉన్నప్పుడు, నీవు వెళ్తూ ఉన్నప్పుడు దైవ ఆశీర్వాదం నువ్వు తీసుకుని వెళ్తావు. దేవుని యొక్క దీవెనలు అనేకులకు నీవు పంచే సత్క్రైస్తవురాలుగా ఉండగలుగుతావు. ఇంతకీ ప్రభు యేసు క్రీస్తుని గూర్చి, ఆయన యొక్క వెలుగును గూర్చి, ఆయనలో ఉన్నటువంటి మహత్యాన్ని గూర్చి, ఆయనలో రహస్యంగా ఉన్నటువంటి ఆనందాన్ని గూర్చి 10 మందికి నీవు నేను ఆయన ద్వారంలో ఉన్న ఆశీర్వాదాల గురించి చెప్పే క్రైస్తవురాండ్రులుగా మనం జీవిస్తున్నామా? యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు అని వ్రాయబడుతుంది.
నీ హృదయ ద్వారాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకో. ఆ గుమ్మముల ద్వారానే పునరుత్థానుడైన యేసు పరిశుద్ధ పట్టణంలోనికి తిరిగి పునఃప్రవేశమైన చేశారు. గమనించలా ఈ పవిత్ర ద్వారములు యెహోవాకు ఇష్టము, యెహోవాకు ప్రియములై ఉన్నవి అనడము ఆశ్చర్యమేమీ లేదు. ఎందుచేతనంటే అది ఉన్నతమైనది. విశ్వాసిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ గుమ్మములు ప్రభు యేసునొద్ద ప్రియముగా ఉన్నవా? నీ హృదయ ద్వారము దేవునికి అంగీకారమైనటువంటి ఇష్టముగా అనిపిస్తుందా? ఆయన రాకకై కనిపెట్టుకుని ఉండే హృదయాల్లో దేవునికి అతి ప్రియములు. ఆయన రాక కొరకు కనిపెట్టే హృదయాలంటే దేవునికి ఇష్టము. ఆయన కొరకే ఇక్కడ ఏ హృదయం అయితే, ఏ హృదయ ద్వారం అయితే తిరుగుబడి ఉంటుందో, ఏ హృదయ గుమ్మం అయితే తెరిచి ఉంటుందో వారు ధన్యులుగా ఉంటారు. యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటారు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎలా వానితో నేను, నాతో వాడు కలిసి భోజనము చేతము. కీర్తనకాడు అంటాడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. అంటే ఆయన ఏడ్పించేవారిగానే మనం ఉంటున్నాం, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరం విని తలుపు తెరిచే స్థితిలో, మన హృదయ ద్వారాలు విప్పే స్థితిలో మనం లేము. ఎందుకంటే హృదయానికి లోపల గొల్లెం ఉంటుంది, బయట గొల్లెం కాదు. ఆయన తట్టడానికి రీజన్ ఏంటంటే నీ గొల్లాన్ని, నా గొల్లాన్ని నీవు బిగించుకొని అంటే వేసుకుని మనం ఉన్నాం. అది ఓపెన్ చేయబడాలంటే స్వరం మన వినాలి. చెవి గలవాడు వినుడుగాకని పిల్లరా ప్రభు యేసు పదే పదే ఉద్ఘటించారు. ఆయన పదే పదే నొక్కి చెప్పడానికి గల కారణము ఏంటని ఆలోచిస్తే, వినివాడు మాత్రమే దాన్ని పిల్లరా తన జీవితంలో అన్వయించుకొని దాన్ని అనుసరించగలడు. వినేవారు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు, కానీ దాన్ని పోలి నడవడానికి, అనుసరించడానికి తన హృదయం బ్రద్దలవ్వాలి, తన హృదయం విరిగిపడాలి. ఎందుకంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అనే లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన కొరకై ఇక్కడ తమ జీవిత ద్వారాలను, తమ బ్రతుకు ద్వారాలను విప్పలేని వారికి దేవలోకము లేదా పరలోకములో నిత్యత్వములో దేవుని తలుపులు కూడా మూయబడి ఉంటాయి. అందుకే ఇక్కడ నీ హృదయ ద్వారాన్ని విప్పాలి, నువ్వు తెరవాలి. తెరవకపోతే అక్కడ ద్వారాన్నైనా మూసేస్తాడు. అంతటా ఆ తలుపు మూయబడును అని 10 మంది కన్యకలు కూర్చున్నటువంటి ఆ ఉపమానాలు మనం చదివితే అంతటా తలుపు వేయబడిన మాటలు కనిపిస్తాయి. వారు వచ్చి తలుపు తట్టుచూ ఉంటారు. చదువుకున్న ఆ మత్తయి సువార్త భాగంలో కూడా ప్రభువా ప్రభువా అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన అంటున్న మాట, అక్రమము చేయవర్లారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ప్రార్థన చేస్తావు మంచిదే, ఉపవాసాలు చేస్తావు మంచిదే, బోధ చేస్తావు మంచిదే, అన్నీ చేస్తావు, కానీ నీ యొక్క ఆచరణలన్నీ కనిపిస్తున్నాయి. కానీ క్రైస్తవ నియమ నిబంధనలు ఉన్నటువంటి ప్రతిదీ చేయించున్నావు, కానీ నీ హృదయం మాత్రం నాకు సమీపముగా లేదు, నాకు దగ్గరగా లేదు. దగ్గరగా ఉన్నటువంటి దావీదు నా హృదయానుసారుడిగా మారడానికి కారణం పాపము చేసినను, నీతిలో లేకపోయి జీవించను. అతడు సమస్తమును ఒప్పుకొని దేవాలయానికి దూరంగా, దేవునికి దూరంగా ఉండడానికి ఎన్నడూ కూడా ఇష్టపడలే. దావీదు బ్రతుకు అంత ఉన్నతమైనదిగా ఉండడానికి, దావీదు సింహాసనం స్థిరపరచబడడానికి, దావీదు వంశావళుడు యేసుక్రీస్తు వారు రావడానికి, దావీదు దేవుడికి హృదయానుసారుడిగా మారిపోవడానికి దావీదు యొక్క ప్రార్థన అద్భుతం. ప్రభువా నీకు విరిగిన మనస్సు అంటే ఇష్టం కదా, విరిగలిగిన హృదయాలను నీవు అలక్ష్యము చేయవు కదా. నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, నువ్వు అలక్ష్యము చేయవు అని నాకు తెలుసు. అందుకే 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన ఉన్నతమైనటువంటి కీర్తన. ప్రియ దేవుని సంగమా, మనం ఎలా ఉన్నాయి? మన యొక్క ద్వారాలు లేదా మన గుమ్మములో మన హృదయ ద్వారాలు దేవుని కొరకు తెరిచి ఉంటే ఆశీర్వాదాలు పొందుకోగలము. అవి తెరువబడేవిగా మారాలంటే నీ హృదయము కదిలింపబడాలి, నీ హృదయము బ్రద్దలవ్వాలి, విరిగిపడాలి. విరిగిపడిన భూమి బహుగా
పండుతుంది, పంటలు ఇస్తుంది. పిల్లరా, విరుగుబడినటువంటి హృదయము దేవునికి దగ్గరగా వేదన కలిగి ఉండగలుగుతుంది. విరుగుబడిన మేఘముల నుండి దేవుడు ఉన్నతమైనటువంటి భూమిని తడుపుటకు, మానవాళిని ఆశీర్వదించుటకు వర్షాన్ని కృమ్మరింపు చేస్తాడు. అందుకే మన హృదయాల విషయం మనం జాగ్రత్తగా ఉండాలి.